మన జీవితంలో ఎప్పుడైనా ఈ పని నా వల్ల కాదు అని నిరాశపడ్డామా? సరిగా అలాంటి పరిస్థితి ఇజ్రాయెల్ నాయకుడు జెరుబ్బాబెలుకు ఎదురైంది. వారు బబులోను చెర నుండి తిరిగి వచ్చారు. దేవుని ఆలయము శిథిలమైపోయింది, పడిపోయి ఉంది. దాన్ని తిరిగి కట్టాలని బరువైన బాధ్యత జెరుబ్బాబెలు మీద పడింది. అయితే ఆ పని మొదట్లో కొద్ది రోజులకే పెద్ద సమస్యలా ఎదురైంది. శత్రువులు అడ్డుపడ్డారు, ఆర్థిక వనరులు లేవు, ప్రజల్లో నిరుత్సాహం వచ్చింది. ఈ సవాలు అతని ముందు ఒక ఎత్తైన పర్వతంలా నిలబడ్డింది. జెరుబ్బాబెలు తన శక్తి చేత, తన పరిపాలన బలము చేత కొండను కదపాలనుకున్నాడు, ఆలయాన్ని పూర్తి చేయాలనుకున్నాడు. ఎంత విశ్వ ప్రయత్నం చేసినా కానీ ఆ పర్వతం కదలలేదు. అంటే ఆయన అనుకున్నది జరగట్లేదు. మానవ శక్తి మొత్తం అయిపోయింది. అయితే నిరాశలో ఉన్నాడు. దేవుడు ప్రవక్త అయిన జకర్యా దేవుడు మాట్లాడాడు, శక్తి చేత కాదు, నీ బలము చేత కాదు, నా ఆత్మ వల్లనే జరుగును నీ సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ రోజుల్లో మన జీవితంలో కూడా ఒక పెద్ద పర్వతం ఉండవచ్చు. అది అప్పుల భారంలా, సమస్యలా కావచ్చు. మన సొంత ప్రయత్నంతో, మన తెలివితేటలతో దాన్ని కదపాలని మనం ఎంతగా ప్రయత్నించినా అది అంటున్నాడు, మీరు పడుతున్న ప్రయాస శక్తి చేత కాదు, మీ బలము చేత కాదు. మీ జీవితంలో అద్భుతం జరగాలంటే మీరు దేవుని ఆత్మ మీద ఆధారపడాలి.